సూపర్ హిట్ అయింది, అందరికి తెలిసి ఉంటుంది. ఆయన 3 రంగుల జెండా పాట వేస్తే ముఖ్యమంత్రి అయిపోయింది. మరి ఈ సినిమాకి పాట వేసి ఈ సినిమా ఎంత హిట్ కావాలో ఒకసారి మనందరం కూడా ఆ లెవెల్లో హిట్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ కోపం కూడా ఉంది నువ్వు ఆ పాట వేసినందుకు, అది వేరే విషయం. అయితే రెండో విషయం ఏంటంటే, ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం సినిమా పేరు వెంకటరామయ్య గారి తాలూకా. అంటే వాస్తవానికి తాలూకా అనే పదం తెలంగాణలో వాడడం మేము. తాలూకా అంటే ఏంద్రబాయ్ అన్నట్టు కొద్దిసేపు ఆలోచన చేసినాం. కాకపోతే తెలుగు ప్రజల్లో ఇద్దరం కూడా కలిసి ఉండాలని మనం ఫస్ట్ నుంచి అనుకున్నాం. స్టేట్స్గా కొట్లాడుకున్నా మనము ప్రజలుగా కలిసి ఉండాలని పదే పదే అనుకున్నాం. తెలుగు సినిమా అనేది మనందరం కూడా కలిపేటటువంటి ఒక మీడియం, ఒక మాధ్యమంగా ఉండాలి. పరస్పర గౌరవం ఖచ్చితంగా ఒకరి మీద ఒకరికి ఉన్నట్టయితే 2 ప్రాంతాల సంస్కృతులు కూడా పెద్ద ఎత్తున మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం కొట్టుకోవడం కాదు, మనం వచ్చి ఇంగ్లీష్ వాడు కొడుతున్నాడు. సో వాళ్ళ ఎఫెక్ట్ పడకుండా తెలుగు భాషను కాపాడుకుంటూ, తెలుగు ఇండస్ట్రీని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. నేను చాలా బలంగా కోరుకునేది ఒకటే, ఎట్లయితే కాలీవుడ్లో, ఎట్లయితే శాండిల్వుడ్లో చిన్న సినిమాకి రెస్పెక్ట్ ఉంటుందో, ఎట్లయితే గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి చిన్న సినిమాలను, చిన్న ప్రొడ్యూసర్స్ని, సినిమా థియేటర్స్ ఎక్కువగా చిన్న ప్రొడ్యూసర్స్కి ఇవ్వడం, చిన్న ఆర్టిస్ట్కి ఇవ్వడం చేస్తారు. తెలంగాణలో అట్లాంటి ఒక మంచి పాలసీ రావాలని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నాను. చాలా టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని షోకేస్ చేసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. సరే, ఇప్పుడు ఓటీటీ రావడంతో ఇంకొంచెం లిబరల్ అయింది అనుకున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ ఓటీటీ వచ్చి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆ గేమ్ కూడా పెద్దవాళ్ళందరూ కలిసి రిక్ చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. అట్లాంటప్పుడు చిన్న ప్రొడ్యూసర్స్కి, చిన్న సినిమాలకు ఇలాగా సర్వస్వం ఓడిపెట్టి మాస్కులు అమ్ముకొని సినిమాలు చేసే వాళ్ళు బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి చిన్న ప్రొడ్యూసర్స్ పక్షాన తెలంగాణ రక్షణ సేన నిరంతరం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. భగవంతుడు దయ వల్ల అవకాశం వచ్చి నేను రాష్ట్రాన్ని లీడ్ చేసేటటువంటి సందర్భంలో మాత్రం హాలీవుడ్లో ఎట్లా ఉందో, శాండిల్వుడ్లో ఎట్లా ఉందో అట్లాంటి మంచి పాలసీ తీసుకొని వస్తాం. బట్ ఎనీవే, అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కోమలి గారికి, దినేష్ గారికి, దివిజ గారికి, మొత్తం సతీష్ గారికి, ఆడమ్ సుధా గారికి, చరణ్ అర్జున్ గారికి, సరిపల్లి సోమేష్ గారికి, మురళన్నకి, అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఐ హోప్ ద మూవీ డస్ రియలీ వెల్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్. గ్రూప్ ఫోటో కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం దశరథ్ గారిని కూడా, ప్లీజ్. యాక్టర్ గౌరీ నాయుడు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నామని. గౌరీ నాయుడు గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. Once again, thank you so much, ma'am. వెంకటరామయ్య గారి తాలూకా టీం అందరి తరఫున నుంచి అండ్ స్పెషల్గా మా ప్రొడ్యూసర్ కోమలి మహేందర్ గారి తరఫున నుంచి మీ బిజీ స్కెడ్యూల్లో కూడా మీ పార్టీ పెట్టాక మొదటి ఈవెంట్కి మీరు హాజరవ్వడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.